ఓం శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ. భారత మాతాకు జై. శ్రీ భారత మాతాకు జై. శ్రీ భారత మాతాకు జై. శ్రీ మోడీ గారికి జై. మన భారతీయులందరూ కూడా చాలామంది అన్ని దేశాల్లో ఉన్నారు. తెలివైన వారు మన భారతీయులు అంటే చదువులు అంటే సరే. మన భారతీయులు ఏ దేశంలో ఉంటే ఆ దేశాలన్నీ కూడా బాగుపడతాయి. ఆ దేశాలు అమెరికాలో ఎంత జనం ఉన్నారో మన భారతీయులు వెళ్ళబట్టే అమెరికాలో అంత జనం ఉన్నారు, అంత బాగా అభివృద్ధి అయింది. అందులో ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు, అలా భారతదేశం చాలామంది అన్ని దేశాల్లో ఉన్నారు. మన భారతీయులు తెలివైన వాళ్ళు. ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? భరతమాతలోంచి వస్తుంది. ప్రపంచ దేశాలు వాళ్ళ చదువులు వాళ్ళు వేరు. మన భారతదేశం చదువు ఎటువంటిది? అమ్మ వీణాపాణి పరబ్రహ్మస్వరూపిణి నారాయణి నమోస్తుతే అక్షరవిశాఖం ఎక్కడ చేస్తారో సకలైశ్వర్యకారిణి సరస్వతి మాత విద్యాస్వరూపిణి సరస్వతి మాతలోంచి వస్తుంది మన భారతీయులకి చదువు. ఆ చదువు చదవడంలో విద్య దాని మీద పెట్టడంలో మన భారతీయులకి అపారమైన తెలివిస్తుంది అమ్మ. ఏ దేశం వెళ్ళినా ఈ తెలివి వల్ల వాళ్ళకి మంచి చెప్పి మంచి అభివృద్ధి చేస్తారు. మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో చాలామంది ఉన్నారు మన భారతీయులు. అందుకని భరతమాత సరస్వతి మాత విద్య ఇచ్చి తెలివిని ఇస్తుంది అమ్మ. ఎలా మలుచుకోవాలో ఎంత మన క్షిపణులు కనిపించినా ఏం కనిపెట్టినా తెలివైన వాళ్ళు మన వాళ్ళు. మన భారతీయులు చాలా తెలివైన వాళ్ళు. ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? వీణాపాణి, జగన్మాత, సకలేశ్వరకారిణి, మహాసరస్వతి, మహాగౌరి, మహాలక్ష్మి ఈ ముగ్గురమ్మలు ఉండి ప్రతి పౌరులను బాగా చదువుకుంటంలో ఒరే ఇలా చేయండి అలా చేయండి అంత తెలివి ఇచ్చి అంత అభివృద్ధి చేస్తారు. అందుకని మన భారతీయులను కోరుకుంటారు ఏ దేశం వాళ్ళని సరే. ఎందుకు రాస్తున్నారో తెలివైన వాళ్ళు. వాళ్ళు వస్తే మనకి అన్ని రంగాల్లో బాగా చేస్తారో తెలుగుగా ప్రశాంత. అమెరికాలో మన భారతీయులు వెళ్ళబట్టే కదా అమెరికా దేశం అంత అభివృద్ధి అయింది. అందుకని అన్ని దేశాల్లో కూడా చాలా దేశాల్లో ఉన్నారు మన భారతీయులు. మన భారతమాత ముద్దు బిడ్డలు, మన భారతమాత పుట్టించిన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తారు. అందుకనే భారతమాతకు జై, భారతమాతకు జై. మన రాహుల్ గాంధీ గారు ఉన్నారు, 50 ఏళ్ళు ఏమైనా చేయగలిగారా? ఆయన రామ మందిరం వెళ్తలేదు, మనిషే కదా. ఎన్ని దేశాలు ఎన్నైనా ఎక్కడైనా మన భూమి గడ్డ మీద పుట్టాడు కదా ఆయన. రామచంద్రపురి దేవానికి వెళ్ళి కనీసం నమస్కారం పెట్టుకుంటే ఏం పోయింది రాహుల్ గాంధీ గారు? అక్కడేమో రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మా ఆంధ్రాలో ఒకడున్నాడు, వాడు నమస్కరించడం. ఏం చెప్పుకుంటాం? అలాంటి మనుషులు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని అన్ని ఇబ్బందులు పెట్టారు. అటే